హాయ్ అండి అందరికి జై జవాన్ జై కిసాన్. ప్రజెంట్ మన దగ్గర మారుతి సుజుకి బెలన్ ఉందండి. ఇది జెటా 2016 మోడల్ ఉంది. దీనికి రీడింగ్ మాత్రం గ్యారంటీ లేదు. నేను ముందే చెప్తున్నా. నేను ఏదైనా డైరెక్ట్ ఫ్రామ్కి చెప్పేస్తా. అందులో చెప్పడానికి ఏముండదు. సరే, వెహికల్ డీటెయిల్స్ ఏమున్నాయో నేను చెప్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి, డైరెక్ట్ వచ్చి చూసుకున్నాక తీసుకోండి, ప్రాబ్లం లేదు. నేను చెప్పే ఏంటంటే మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలని చెప్పి చూస్తా. ఏంటంటే డెంటు పెయింట్ స్క్రాచెస్ ఏమున్నా కొంచెం మీకు ఐడియా ఉంటుందని చెప్పేసి. సరే, నేను లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి ఒకవేళ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ మాత్రం ఏంటి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూసిన కొత్త వాళ్ళైతే. ఓకేనా? సరే, మీకు లేట్ చేయకుండా డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోతాం రండి. ఓకేనండి, నేను చెప్పిన వెహికల్ ఇదే. ఇక్కడ మన ఛానల్ పేరు ఉంటుంది, ఇది నా నెంబర్ ఉంటుంది, చూసుకోవచ్చు. ఇది మారుతి సుజుకి బెలెనో జెటా మోడల్ వచ్చేసి 2016 ఉంది. ఓకేనా? దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు సార్. ఒక్కసారి అయితే చూసుకోండి. చిన్న చిన్నగా ఏమున్నా చెప్తుంటాను నేను. దేనికి మాత్రం స్క్రాచెస్ ఏం లేవు. కాకపోతే లోపల ఏమున్నా మీకు క్లియర్గా నేను చూపిస్తా. సరే, ఫస్ట్ అయితే ఒకసారి ఇంటీరియర్ చూసుకుందాం. ఇంటీరియర్ చూసుకుంటే డోర్స్ మాత్రం ఓకే ఉన్నాయి సార్. అది డోర్స్ మాత్రం ఏవి ప్రాబ్లం ఏం లేవు, డ్యామేజ్ ఏం లేవు. ఓకేనా? అట్లాగే మీకు డాష్ బోర్డ్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది. కింద మ్యాటింగ్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది, ప్రాబ్లం లేదు. నేను చిన్న చిన్నగా ఏమున్నా మీకు డైరెక్ట్ చెప్తా. సీట్ల పరంగా చేసుకున్నా కానీ సీట్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. ఓకేనా? నేను ఏదైనా కానీ స్టెప్ బై స్టెప్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తుంటాను. నేను చిన్నగా డ్యామేజ్ అని చూపిస్తా, చెప్తాను నేను. ఫస్ట్ అయితే కింద మ్యాటింగ్ చెక్ చేసుకోండి. ఓకే, సీట్లు కూడా ఓకే, పర్ఫెక్ట్ ఉన్నాయి. మీకు సీట్లతో సహా ఎక్కడైనా కానీ డ్యామేజ్ ఉంటే అది కూడా చూపిస్తుంటా నేను. ఏదైనా కానీ అది 1కి 2 కానీ కాదు, ఏదైనా చెప్తాను నేను. చూసుకోవచ్చు. కింద మ్యాటింగ్ చూసుకుంటే మాత్రం ఇట్లా ఉంది. ఇది ఎక్స్ట్రా మ్యాటింగ్ అది. ఓకేనా? మీకు రీడింగ్తో సహా చూపిస్తాను నేను. కాకపోతే కొంచెం చూడండి. ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసి ఇక్కడ ఒకటి ఉంది సార్, ఇది అక్కడ ఒకటి ఉంటుంది. ఓకేనా? డాష్ బోర్డ్ సైడ్లో ఏసీ మాత్రం చిల్డ్ ఉంది. ఇది మాన్యువల్ సార్. అయితే మీరు ఒక కొంచెం గమనించుకోండి. మీకు ఎవరు చెప్పారని చెప్తున్నా. దీని కవర్ మాత్రం పెయిన్ సార్, చూసుకోవచ్చు ఇక్కడ మీకు. సరేనా? మీకు ఇది డైరెక్ట్ చెప్పేస్తున్నాను నేను. డోర్స్ మాత్రం ఓకే ఉంది, కండిషన్ కూడా ఓకే ఉంది. చిన్న చిన్న టచ్అప్లు మాత్రం అయినా, ఇది గ్యారంటీ చెప్తాను నేను. ఓకే, బ్యాక్ సైడ్ చూసుకుంటే కింద మ్యాటింగ్ పర్ఫెక్ట్, సీట్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, ఎక్కడ కానీ ప్రాబ్లం లేదు. అయితే కింద ఇక్కడ సైడ్ చూసుకోవచ్చు. రైట్ సైడ్ బ్యాక్ డోర్స్ దగ్గర ఈ పైన వచ్చే క్యాప్ ఉంటాయి కదా ఫైబర్ది, ఇది మాత్రం ఊడిపోయింది, ఇది చూసుకోవచ్చు. ఓకేనా? సరే, లేట్ చేయకుండా ఇప్పుడైతే మీకు బీడింగ్ చూపిస్తాడండి. ఇది బీడింగ్ మాత్రం ఓకే ఉంది. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్. ఓకేనా? ఇటు సైడ్ చూసుకున్నా కానీ ఓకే ఉంది. సేమ్ ఇట్లాంటిది ఒకటి ఉంటుంది కదా, అదొకటి మాత్రం లేదు అటు సైడ్లో. ఇందాక మీకు చూపించిన కదా, మీరు కొంచెం గమనించుకుంటే మీకు కూడా తెలిసిపోతుంది. అట్లానే సరే, బ్యాక్ సైడ్ చూసుకుందాం. ఇది కూడా సేమ్ అంతే ఉంది. అంటే సేమ్ అంటే యాక్సిడెంట్ కావాలని చెప్తున్నాను నేను. ప్రతి దాంట్లో తప్పులు తీయకుండా, ప్రతి దాంట్లో తప్పులు వెతకకుండా కొంచెము మంచి చేసే ప్రయత్నం చేయండి సార్. కొంతమందికి మాత్రం చెప్తున్నాను నేను. ఓకేనా? ప్రైజ్, కొత్తదాని ప్రైజ్ ఎంత ఉంది, పాత ప్రైజ్ ఎంత ఉంది అని చెప్పి అది వేరే ముచ్చట సార్. అది మీకు నచ్చితేనే రావచ్చు, ప్రాబ్లం లేదు. కొత్త ఈ రేటుకు మనకు ఎట్లాంటి సంబంధం ఉండదు. ఇది కూడా ఓకే ఉంది. ఓకేనా? ఇటు సైడ్ చూసుకున్నా కానీ డోర్స్ మాత్రం ఏవైతే రిప్లేస్ కాలేవు. రీడింగ్ మాత్రం ఒకటి నో గేట్ సార్. 1,20,000 వరకు ఉంది, అది చూసుకోవచ్చు. మీకు అది చెప్తాను నేను, అది కూడా చూపిస్తాను సార్. రీడింగ్ వచ్చేసి 1,11,000 సార్. ఇది మీకు డైరెక్ట్ చూపిస్తున్నా, చెప్తున్నా. ఇది మాత్రం ఒరిజినల్ రీడింగ్ కాదు, మీరు ఒక్కటి గమనించుకోండి. ఓకేనా సార్? అంతకు మించి నేను చెప్పలేను, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా నేను. ఇది వచ్చేసి పుష్ బటన్ స్టార్ట్ అండి, చెక్ చేసుకోవచ్చు. మీకు ముంగట ఒకసారి బాట్ ఓపెన్ చేసి లైట్ కానీ ఇండికేటర్స్ కానీ ఎట్లా వర్క్ చేస్తున్నాయో చెప్తాను నేను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు, లేకపోతే లేదు. అయితే సార్, మీకు ఏదైనా కానీ చెప్పిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పాను, మీరు ఒక్కసారి గమనించుకుంటే ఓకే, లేకపోతే మాత్రం నేను మళ్ళీ తిరిగి అడగకండి. ఓకే, బ్యాట్ చూసుకుంటే కానీ ఓకే సార్. బ్యాట్ మాత్రం ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ ఆపరేషన్ చెక్ చేసుకోవచ్చు, ఆపరేషన్ పర్ఫెక్ట్ ఉంది. ఓకేనా? ఇది బ్యాటరీ వచ్చేసి సార్ 2021 మోడల్ ఉంది, చూసుకోవచ్చు. మీకు గమనిస్తే తెలుస్తుంది, మీకు చూపిస్తున్నా. ముంగట షో పట్టి కూడా ఓకే ఉంది. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్. ఇది కూడా ఆపరేషన్ చెక్ చేసుకోవచ్చు. ఇందాక మీకు పిల్లర్స్ కూడా చూపించాను కదా, ఆపరేషన్ చూపించాను. ఇందులో ఆయిల్ లీకేజ్ ప్రాబ్లం అట్లాంటి అయితే ఇప్పుడైతే ఏం లేదు. సో దీనికి ఆల్రెడీ టైమింగ్ చేంజ్ పడ్డది. ఓకేనా? మీరు ఖచ్చితంగా గమనించుకోవాలి, మీరు చూసుకోవచ్చు. టైమింగ్ చేంజ్ మాత్రం చేంజ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ మాత్రం లీకేజ్ లేదు. హెడ్ లైట్ చూసుకుంటే ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది. కింద ఫోక్ ల్యాంప్ మాత్రం పనిచేస్తుంది. ఇది ఇటుకైతే ఓకే ఉంది, లైటింగ్ వరకు.
ఇవి కూడా చెక్ చేసుకోవచ్చు అండి. హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది, కింద ఫోక్ ల్యాంప్ పనిచేస్తుంది. రైట్, మిర్రర్ సైడ్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది, ఎట్లాంటి డౌట్ ఏం లేదు. మీకు ఏదున్నా క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. టైంపాస్ అనుకుంటే మాత్రం దయచేసి మీరు ఇందులో నుంచి వెళ్ళిపోవచ్చు వీడియోల నుంచి. నాకు జెన్యూన్ వ్యూవర్స్ కావాలి, జెన్యూన్ సబ్స్క్రైబర్స్ కావాలి నాకు. సార్ నాకు చూసుకోవచ్చు. ఇది కూడా హెడ్ లైట్ బ్యాక్ సైడ్ చూసుకుంటే సారీ ఇండికేటర్ ఒక లైట్ పనిచేస్తుంది, టైల్ ల్యాంప్స్ ఇది కూడా పర్ఫెక్ట్ ఉంది. ఇది ఒకటి లైట్ మాత్రం రావట్లేదు, ఇండికేటర్ అటు సైడ్ పనిచేస్తుంది, ఇటు సైడ్ రావట్లేదు. ఓకేనా సార్? అట్లా మీకు డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తా, చూసుకోవచ్చు. డిక్కీ చూసుకున్నా కానీ ఈ బానెట్లో మీకు డిక్కీ కానీ ఏది కానీ ప్రాబ్లం లేదు, చూసుకోవచ్చు. డైరెక్ట్ మీకు ఏమున్నా ఇక్కడనే కనిపిస్తాయి. మీకు తెలియకపోతే సార్ నేను చెప్తాను, కాకపోతే టైంపాస్ ఇది లూజ్ మాత్రం అయిపోయింది. ఇది కొంచెం డెలికేట్ ఉంది. ఇది మీకు ఇందులో చూపిస్తా చూడండి. ఇందులో రస్ట్ కానీ ఏం లేదు సార్. డిక్కీలో చూసుకుంటే స్టెఫిన్ వచ్చేసి నార్మల్గా మీకు 20-30% ఉంటుంది, అంతకుమించి ఏం లేదు. నేను డైరెక్ట్ చెప్తా, జెన్యూన్ చెప్తా. సరే, నెక్స్ట్ వచ్చేసి మీకు బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి వెళ్తుంటా. ఇది చూసుకుంటే ఇక్కడ బి సిరీస్ ఉంది సార్. ఇక్కడ గ్లాస్ వచ్చేసి మీకు ఇందులో ఏవి మారినాయి లేదని కూడా తెలిసిపోతుంది. ఇది చూసుకుంటా కూడా సేమ్ బీజీ ఉంది, గమనించుకుంటే సరిపోతుంది. ఇది కూడా చూపిస్తే చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ బీజీ ఉంది. అట్లాగే మీకు ఇది ఒకటి చూపిస్తాను. ఇది కూడా సేమ్ బీజీ ఉంది. ఓకేనా? ఇది కూడా సేమ్ బీజీ ఉంది. ఈ ఒకటి కొంచెం డ్యామేజ్ ఉంది. వెహికల్గా డ్యామేజ్ కాదు, మీ ఆలోచన విధానంలో కొంత చేంజ్ ఉంటారంటూ. ఇందులో మాత్రం పనిచేస్తుంది. ఇది కూడా సేమ్ బీజీ ఉంది. ఓకేనా? వెహికల్ మాత్రం ఓకే ఉంది. మీకు ఎవరికైనా నచ్చితే రండి, ప్రాబ్లం ఏం లేదు. టైర్స్ వచ్చేసి మీకు ఈ ముంగటి మాత్రం 50-60% వరకు ఉంటుంది సార్. ఆ లెవెల్స్ ఉండేది చూసుకోవచ్చు. అట్లాగే ఇది కూడా చూపిస్తే ఇది డీజిల్ వర్షన్ సార్. ఇది చూసుకుంటే మాత్రం ఒక 20-30% వరకు ఉంటుంది సార్, అంతే, అంతకుమించి ఏం లేదు. మీకు ప్రతిదీ చూపిస్తుంటాను నేను. ఇది కూడా సేమ్ అంతే ఉంది, 20-30% వరకు ఉంటుంది సార్. ఇది అపోలో టైర్స్ ఉంది, అలెవెల్స్ ఉన్నాయి, చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ అంతే ఉంది సార్. ఈ 40% వరకు ఉంటుంది. వెహికల్ మాత్రం అట్లా ఉంది సార్. రీడింగ్ అనేది నేను కన్ఫర్మ్ చెప్తాను, ఎందుకంటే రీడింగ్ ఒరిజినల్ లేదు కాబట్టి. సార్ దీని ప్రైస్ వచ్చేసి 5,90,000 చెప్తూ ఉన్నారు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. అది మీరు పెడతారా పెట్టినా సార్ మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. రేటుకు మార్కెట్ అని సంబంధం లేదు సార్. మళ్ళీ సార్ చెప్తాను. బెలోనా డెల్టా సార్, బెలోనా జెటా అండి. ఇది మళ్ళీ 2016 ఉంది. రీడింగ్ వచ్చేసి నో గ్యారంటీ, 1,11,000 ఉంది. దీనికి ఇన్సూరెన్స్ లేదు, టైర్స్ మాత్రం నార్మల్ ఉన్నాయి, చూసుకోవచ్చు. సార్ దీని ప్రైస్ వచ్చేసి 5,90,000. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్. జై జవాన్, జై కిసాన్, జై హింద్.